నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పెద్ది పెద్ది మూవీ ట్రైలర్ కోసం, పెద్ది మూవీ కోసం సినిమా లవర్స్ ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో మనం చూడొచ్చు. ఎందుకంటే మనకి సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద సినిమా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. సమ్మర్ అంతా కూడా అలానే గడిచిపోయింది. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ఫిల్ అవుతాయి, ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్కి వస్తారు అని అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇప్పుడున్నాం. సో ప్రస్తుతానికి పెద్ది మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో జూన్ 3 నుంచి ప్రీమియర్తో మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. మరి ట్రైలర్ ఎలా అనిపించింది? మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. మొత్తం అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఓవైపు సింగిల్ స్క్రీన్స్ గొడవ కూడా జరుగుతుంది, సమ్మర్ అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తే థియేటర్స్కి ఆడియన్స్ వస్తారు, అందులోనూ పెద్ది. ఇప్పుడు రామ్ చరణ్కి డెఫినెట్గా ఒక మంచి హిట్ పడాలి, ఆ హిట్తో థియేటర్స్కి ఆడియన్స్ రావాలి అని అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు. సో ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? సో మొత్తానికి పెద్ద ట్రైలర్ ఎక్కడ ముంబైలో కదా ఈవెంట్. అక్కడ ఈవెంట్ పెట్టారు, ఆ కుస్తీ యోధులందరినీ తీసుకెళ్లారు. లైవ్ ఈవెంట్ నడుస్తూ ఉంటే 4-5 టైంకి రిలీజ్ చేశారు. మొత్తం ఒక 3 నిమిషాల నిడివితో ఒక చిన్న ట్రైలర్ అయితే వచ్చింది. అంటే ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏ జోనర్లో ఉంటుంది. స్టార్టింగ్ ఏమో క్రికెట్ బ్యాక్డ్రాప్ అన్నారు, మొన్న ఏదో పైల్వాన్ని చూపించారు. అసలు ఏంటిది, ఈ వేరియేషన్స్ ఏంటని చాలామందికి ఆతృతగా ఉండే. అండ్ మిగతా క్యారెక్టర్స్ని కూడా చూసిన తర్వాత వాళ్ళ స్లాంగ్, వేషాలు అన్నీ చూశాక ఒక క్లారిటీకి వద్దాం అనుకున్నారు అసలు ఇదేంటి, ఏం తీయబోతున్నారు అని. అండ్ మొన్న రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాకపోతే ఏంటంటే యుద్ధ వాతావరణం. నెక్స్ట్ మేబీ వాళ్ళకు కూడా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఏవో ఉండి ఉండొచ్చు. ఇంకా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏమో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల గొడవ ఇది నడుస్తూ ఉంది. వీటన్నిటి మధ్యలో మొత్తానికి ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో నన్ను అడిగితే నాకు బాగా గుర్తు, జనవరి 7th అనుకుంటా, 7th ఆర్ 6th ఆర్ టాక్సిక్ కదా ట్రైలర్ రిలీజ్ అయింది. టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఆ తర్వాత కేరళ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఆ తర్వాత ఇంకా చాలా 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 రిలీజ్ అయ్యాయి. మనోజ్ది డేవిడ్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్. అండ్ నిన్న కాక మొన్న డీసీ ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే వీటన్నిటి ఏంటంటే చూడగానే ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనే క్యూరియాసిటీ కలిగింది చాలామందికి. మధ్యలో ఎక్స్ప్రెస్ లాగా దురంధర్ వచ్చింది, వెళ్ళింది. అండ్ పెద్ద హిట్. ఇంకా ఇప్పుడు నిన్నగాక మొన్న దీంట్లో ఓటీటీలోకి వేస్తే అదే మొత్తం సర్వర్లు క్రాష్ అయ్యాయంట. ఇంటర్నేషనల్ రిలీజ్ చేశారు, ఇక్కడికి ఇంకా రాలా. పెద్ద డేట్కి ఓటీటీకి వస్తుంది, సేమ్ అదే డేట్, డిస్నీ హాట్స్టార్ అనుకుంటా. అయితే డీసీ ట్రైలర్ చూస్తే నాకు ఇంకా ఏ ట్రైలర్ చూడబుద్ది అనిపించాల ఈ 2-3 రోజుల్లో. వై బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రైలర్. లోకేష్ కనకరాజ్ అలా చేయడం అంటే స్టోరీ ఏంటి, వీళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది అర్థమైంది. టాక్సిక్ ఏంటంటే ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అండ్ కేరళ స్టోరీ కూడా ఏదో చెప్పబోతున్నారని భయం వేసింది. పెద్ద ట్రైలర్ చూసిన తర్వాత నాకేం అర్థం కాలేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే వాట్స్ గోయింగ్ ఆన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ఇబ్బంది పెట్టింది. ఆ యాస, విజయనగరం యాస ఏదో ఇరికిచ్చినట్టుగా ఉంది తప్ప న్యాచురల్గా లేదు. అండ్ జగపత్ బాబు గారి క్యారెక్టర్ అయినా, శివరాజ్ గారి క్యారెక్టర్ అయినా, అండ్ దివ్యేందు గారి క్యారెక్టర్ అయినా, సంథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. అంటే ఇతను ఏదో ఒక ఊర్లో ఏదో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఈయనని ఇబ్బందికి గురి చేస్తున్నారు అనే విషయం అయితే అర్థమైంది. నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, దేనికోసం అనేది తెలియదు. అఫ్కోర్స్ ట్రైలర్లో అన్నీ చెప్పర్లే, అదేంటో తెలుసుకోవడానికే థియేటర్కి రావాలి అనే దీంతో కొన్ని దాస్తారు. కానీ అదేంటో అంత తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అనే ఫీలింగ్లో ట్రైలర్ ముగించింది. హీరోయిన్ని ఆల్రెడీ మనం దేవర్లో చూసినట్టుగానే కొంచెం అలాగే ఉంది ఆబ్వియస్లీ. అండ్ మిగతా క్యారెక్టర్స్, అమ్మాయి ఏదో బూతు మాట్లాడితే చంద్ర నువ్వు అలా మాట్లాడకూడదు అనడం, పక్కా విజయనగరం స్లాంగ్లో ఆ ఊర్లో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని. ఇప్పుడు ఉప్పెన ఎలాగైతే మనందరినీ అక్కడికి తీసుకెళ్ళాడు, కాకినాడ ఉప్పాడ ప్రాంతం దగ్గర తీసుకెళ్ళాడో, ఇది కూడా ఈ ప్రాంతాన్ని మనకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేశాడు బుచ్చిబాబు. అండ్ ఇక పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటావా పెద్దగా ఏదో చూస్తున్నాము దీనికోసమే మేము వెయిట్ చేసామన్న ఫీల్ అయితే అదేం పెద్దగా కలిగించలే నాకైతే. ఇట్స్ ఓకే. ట్రైలర్ అంటే ఒక ట్రైలర్ చూస్తే సినిమా కోసం వెయిట్ చేయాలి కదా, అట్లా అనిపించిన ట్రైలర్స్ ఇప్పుడు ఇట్లాంటి టాక్సిక్ లాంటివి, దురంధర్ లాంటివి, లేకపోతే ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన డీసీ లాంటి వాటి సినిమా, ఈవెన్ డేవిడ్ రెడ్డి చూస్తే
ఆ మూవీకి వెళ్ళాలన్న ఇంటెన్సిటీ కలిగింది, ఆ ఇంట్రెస్ట్, అబ్బా అదేంటో చూడబోతున్నామని. ఇది పెద్దగా ఏమి అనిపించలేదు, ఏదో ఒక సినిమా వస్తుంది అన్నట్టుగా అనిపించింది అంతే నాకు. ఓకే, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందంటారు? ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అనేది నువ్వు ఫ్యాన్స్నే అడగాలి. ఆ ఫ్యాన్స్కి ఏం కావాలో నాకు తెలియదు యాక్చువల్లీ. సో వాట్ ఎవర్, పెద్దగా ఈ ట్రైలర్ నాకైతే అంతకేం అనిపించలేదు. అండ్ మార్నింగ్ నుంచి ఈరోజు రిలీజ్ అని ఊకదంపుడు కూడా ఏం లేదు. నిన్న మొన్నటి నుంచి కొన్ని ట్రైలర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఈగర్గా, ఎప్పుడు ఏమేమి వస్తుంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎన్టీఆర్ గారిది 4.5 మినిట్ ఎంతో ఏదో రిలీజ్ చేయబోతున్నాను మొన్న ప్రకటిస్తే దానికోసం ఎదురు చూస్తున్నారు. ఒక పోస్టర్ రిలీజ్ చేశాడబ్బా మనోజు, అసలు అది చూస్తేనే దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. అంటే ఏదో స్వతంత్ర టైం, ఆ టైంలో 1947 టైంలో జరిగిన ఏదో ఇన్సిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అందులోనూ ఆ డెప్త్ ఉంది అంతకుముందు వాళ్ళు చూపించినంత. ఇందులో పెద్దగా ఏం అనిపించలే నాకైతే. ఇది చాలా ఓ సింపుల్ సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుస్తీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకేదైనా రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ క్రికెట్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఎవర్ మనం ఒక దంగల్ని చూసినంత, లేకపోతే ఇంకేవో చూసినంత, సార్పట్ట ఇచ్చినంత, ఈ ఉన్నాయి చూసావా ఎక్స్పీరియన్స్లు, ఇందులో అంతగా అనిపించలేదు. ఓకే, రైట్. అయితే పాన్ ఇండియాగా మరి మార్కెట్కి ఈ స్టోరీ వర్కౌట్ అవుతుందంటారా? పాన్ ఇండియా మార్కెట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప చెప్తా. ఈరోజు ముంబైలో కూడా ఈవెంట్ పెట్టడానికి మెయిన్గా నార్త్ మార్కెట్ని, నార్త్ బిజినెస్ని టార్గెట్ చేస్తూ, నార్త్ మనకి ఇప్పుడు ఎక్కువగా బిజినెస్ జరగాలి, గ్లోబల్ స్థాయిలో గ్లోబల్ స్టార్ ఆయన ఇమేజ్ని అది జస్టిఫికేషన్ రావాలి అన్నట్టుగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి న్యాయం జరుగుతుందా ఈ స్టోరీతో? ఒకప్పుడు స్ట్రైట్ హిందీ సినిమా జంజీర్ చేస్తేనే ఒక రోజు కూడా ఆడలేదు. ప్రియాంక చోప్రా హీరోయిన్, అప్పుడెప్పుడో జంజీర్ అని ఒకటి వచ్చింది, ఇతనే హిందీలో స్ట్రైట్. సరే వాట్ ఎవర్లే, ఇప్పుడంటే ఆఫ్టర్ RRR తర్వాత అందరికీ తెలిసిన మనిషి అనుకుందాం. ఇప్పుడు నేను పాన్ ఇండియా మార్కెట్ అంటే నేను పుష్పతో కంపేర్ చేస్తే, ఇప్పుడు వాళ్ళు జస్ట్ ఏదో అట్లా వెళ్ళాడు బీహార్, పాట్నా అటువైపు, వాళ్ళందరూ ఎగబడి 7 లక్షల మంది వచ్చారు ఈయన హే పుష్ప అని. ఆయన కూడా వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఆ పానంత నమ్మలేడు సినిమా అంతట్లో. ఇక్కడ చూస్తుంటాము, అది బాగా కుదిరింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఈవెంట్ జరిగింది, ఒక ఇండోర్లో ఒక ఈవెంట్ జరిగింది. మనం తెచ్చుకున్న జనాలు వస్తున్నారే తప్పితే బయట నుంచి ఎగబడి వచ్చిన జనాలు నేను చూడలే. నెక్స్ట్ భోపాల్లో కూడా ఈవెంట్ ఉంది, మేబీ రావచ్చేమో, చూడొచ్చేమో, చెప్పలేము. అది వాళ్ళ ఇష్టంలే, జనాల ఇష్టం. బట్ వాట్ ఎవర్, పెద్దగా నాకైతే అంత క్యూరియాసిటీ, అబ్బా ఇది ఏందో, ఇది చూసిన వెంటనే అసలు చొక్కాలు చించేసుకొని సినిమాకి వెళ్ళేలాగైతే నాకేం అనిపించలేదు. ఒక న్యాచురల్, ఒక సింపుల్ ట్రైలర్. అబ్బాయికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఆ డైలాగ్ బాగుంది, నేను చిరంజీవి గారు ఆల్రెడీ లీక్ చేసిన డైలాగ్. నేను ఆడానని అనుకుంటున్నాను కానీ నేను పోరాడాను అని చెప్తాడు. మేబీ ఏదైనా ఫ్లాష్ బ్యాక్ అతనికి ఏమైనా ఉందేమో, వీళ్ళందరికీ చెప్తాడేమో, అది మనం వింటామేమో. ఓకే, లైక్ ట్రైలర్లో మీకు అంటే ఏ ఒక్క షాట్ కానీ, ఏ ఒక్క సీక్వెన్స్, సీన్కి సంబంధించిన న్యాచురల్గానే ఉన్నాయి కదా అన్నీ. ఒక ఫైట్ నచ్చింది నాకు, గాల్లో తంతాడు చూసావు ఇలా, విలన్ వచ్చాడు, ఇతని తన్నబోయి ఇతన్ని ఎక్కి అతని తన్నేది, అదొకటి బాగుంది. ఎవరు డిజైన్ చేశారో, బట్ దట్ వాజ్ నైస్. ఓకే, రైట్. సో టోటల్గా మీకు ట్రైలర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అంతే. నాకు నిజంగా చెప్తున్నా, DC ట్రైలర్ చూసిన తర్వాత ఏ ట్రైలర్ చూసినా మనకి అంత ఏం అనిపించదేమో, అట్లా ఉంది. నేను అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మళ్ళీ ఇక్కడ AR రెహమాన్ మ్యూజిక్, అదేంటో నాకు ఏమనిపించలేదు పెద్దగా. నాట్ ఇట్స్ ఓకే, పర్లా, ఏదో ఏం అనిపించలేదు అంటే అసలు ఇదేదో బాగాలేదు అని నేను ఏదో చెప్తున్నట్టు ఉంది, నాకు అట్లా అనిపిస్తుంది. బట్ నాకు కొన్ని ట్రైలర్స్ చూసిన వెంటనే అసలు ఇది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడెప్పుడు పరిగెడదామా అని ఉంటుంది కదా, అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినట్టుగా అయితే అనిపించలేదు. ఓకే, రైట్. మరి నెక్స్ట్ అంటే రిలీజ్కి ఈ ట్రైలర్ డెఫినెట్గా ఒక బజ్ క్రియేట్ చేయాలి, మంచి మార్కెట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు బుకింగ్స్ అన్ని ఓపెన్ అవ్వాలన్నా ఈ ట్రైలర్ మీద బేస్ అయ్యే బిజినెస్ మొత్తం జరుగుద్ది. సో మరి ఈ ట్రైలర్ దానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? పడవచ్చు, చెప్పలేము. వై బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ యాస కన్విన్స్ చేయాలి. స్టార్టింగ్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు, బట్ 1-2 సార్లు చూసే తప్ప అర్థం కావట్లా. ఇప్పుడు పుష్ప యాస, నెల్లూరు యాస అర్థమైపోతుంది, చిత్తూరు యాస. అండ్ అంతెందుకు జయమ్మ పంచాయతీ, వీళ్ళకి రాని భాష మాట్లాడారు, సిక్కోల భాష, అది అర్థమైంది. కొన్ని లాంగ్వేజెస్, ఇప్పుడు నిన్న గోదావరి గట్టు పైన అబ్బాయి, తెలంగాణ అబ్బాయి అనమాట, గోదావరి గట్టు పైన గోదావరి లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడాడు, కన్విన్సింగ్గానే ఉంది. సో అట్లా మనకి ఆ లాంగ్వేజ్ కన్విన్స్ అయితే మనం ఆ లోకంలోకి వెళ్ళగలుగుతాం.
ఈవెన్ దేవర్లో కూడా ఒక టైప్ ఆఫ్ స్లాంగ్ తీసుకున్నారు. అట్లా మనకి డైలాగులు అర్థం అవ్వాలి కదా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటో అని తెలియకుండా ఉండొద్దు. అండ్ జగపతి బాబు గారి కొత్త లుక్ నచ్చింది, వెరైటీగా ఉన్నాడు, ఓకే బాగున్నాడు. కానీ ఇప్పుడు ఇటువంటి సబ్జెక్టు ఎంతవరకు మన ఆడియన్స్కి నచ్చుతుంది, ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? రామ్ చరణ్ ఖాతాలో ఇప్పుడు ఒక మంచి హిట్ పడాలి డెఫినెట్గా అని అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ హిట్ మరి ఈ మూవీతో పడుతుంది అనుకోవచ్చా? మేము చెప్పలేం. ట్రైలర్ చూసిన తర్వాత అట్లా ఏమైనా అనిపించిందా? డెఫినెట్గా రామ్ చరణ్ ఒక మంచి హిట్ పడిపోతుంది, లేదంటే ఫస్ట్ డే ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలనిపించాలి. సినిమాకి వెళ్ళిన తర్వాత మన అంచనాలను అందుకుంటే అది హిట్టో ఫ్లాపో బాగుందో బాగాలేదో మాట్లాడుకుంటాం. నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంత పరిగెట్టాలని ఏమి అనిపించలేదు కాబట్టి సినిమా గురించి నేనేం చెప్పలేదు.